దీన్ని దేవాలయాన్ని దొంగల గుహగా చేశారంట. అంటే దేవాలయంకి వస్తున్నావు, దేవుడిచ్చేవన్నీ కూడా కూర్చుకుంటున్నావు, వెళ్ళిపోయి వారం అంతా హాయిగా జాయిగా గడిపేస్తున్నావు. ఫలితంగా దేవుని పని అక్కడ ఏమవుతుందంట, కుంటుపడిపోతుంది, దేవుని పరిచర్యకు ఆటంకమవుతుంది. ఇక్కడ అలాంటి పరిస్థితి ఏర్పడడం ద్వారా, ఆ పరిచర్య ఆటంకం ఏర్పడడం ద్వారా అనేకులు నశించిపోతున్నారు. అనేకులకు సరి అయినటువంటి ఏంటంట, దేవుని యందు భయభక్తులు లేవు, దేవుని యందు భయభక్తులు లేవు, విశ్వాసం కోల్పోతున్నారు. మందిరానికి వెళితే వెళ్తారు, లేకపోతే లేదు, వస్తే వస్తారు, లేకపోతే లేదు. ప్రార్థన కూడికలంటే అదే సంగతి, దానికి అసలు లెక్క జమా పత్రమే లేదు. అంటే ఎందుకు లేదులేండి, ఆయన రాస్తుంటాడు. మేము కూడా అనుకుంటూ ఉంటాం, సర్లే బలహీనలు ఏం చేస్తాంలే అనుకుంటాం. కానీ ఆరాధన కూడా నిర్లక్ష్యం చేస్తే, దేవుడిచ్చేవన్నీ కూర్చుకుంటున్నాం. రక్షణ ఇచ్చాడు, కూర్చుకుంటున్నాం. ఆరోగ్యం ఇచ్చాడు, మనం నింపుకుంటున్నాం. తర్వాత ఆహారం ఇచ్చాడు, ఓకే, చక్కగా తింటున్నావు. తర్వాత మనకు కావలసిన గాలి, నీరు, వెలుతురు అన్నీ ఇచ్చాడు. ఈ యొక్క ఆకాశం కింద భూమి పైన నిన్ను నియమించిన దేవుడు, నిన్ను ఉంచిన దేవుడు నీకు కావాల్సినవన్నీ కూడా సిద్ధపరిచాడు, నీకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. ప్రతిదీ ఈ లోకంలో నీ కొరకే పెట్టాడంటే నమ్మగలవా? ప్రతిదాన్ని నీ కొరకే పెట్టాడు. ఒక చీమను తీసుకోదు, నీ కొరకే పెట్టాడు. అది దానివల్ల నీకేదో ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఒక పురుగు ఉంది, ఒక ఏగు ఉంది, దాన్ని నీ కొరకే పెట్టాడు, దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది. కనుక కొన్ని మన కొరకు పెట్టాడు, వాటి వలన కొన్ని ప్రయోజనాలను మనము పొందుతున్నాం. కానీ ఆయన ప్రయోజనాలను మనము పట్టించుకోవట్లా. అందుకే దేవుని దీవెనలు దొంగిలించిన వారని చెప్తున్నాను నేను. దేవుని దీవెనలు దొంగిలించిన వారు, దేవుని దీవెనలు దొంగిలించి ఏ పని చేయకుండా ఉంటే దేవుడు ఏమంటాడు చెప్పమంటారా? సోమరివాడా అంటాడు. దేవుడు అంతే కదా, సోమరివాడు అంటాడు. పని చేస్తే అంటే ఉపయోగించి, ఆ సామర్థ్యాన్ని ఉపయోగించి దేవుని పని చేసిన వాళ్ళు ఏమంటాడు? బడా మంచి నమ్మకమైన దాసుడు అంటాడు. యేసుప్రభు చెప్పాడు ఆ ఉపమానం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించి పని చేసిన వాడిని బడా మంచి నమ్మకమైన దాసుడు అంటాడు. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించిన వాడిని చెడ్డవాడైనా సోమరివాడ పోరా అంటాడు. మనం ఏ కేటగిరీలో ఉన్నాం పరీక్షించుకోవాలి. కనుక దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదాలు దొంగిలిస్తున్న ఓ విశ్వాసి ఒకసారి పరీక్షించుకోవాలి, ఒకసారి ఆలోచించాలి. దేవుడిచ్చినటువంటి వాటిని మనం పొంది ఆయన కొరకై ప్రయాసపడలేని చేతగాని వారంగా ఉంటున్నామా? అందువల్ల ప్రభు రొట్టెలో భుజించి ఆయన యొక్క పాత్రలో మనము ఆ పానం చేసిన తర్వాత వస్తున్న సామర్థ్యాన్ని దేవుని పని కొరకై వాడే అనుభవం మనం రావాలనేదే